దేవునికి స్తోత్రం. ఏదైనా సర్వోన్నతుడైన దేవదేవుడైన యెహోవా మహోన్నతమైన వాగ్దానం. మహోన్నతునికి నీ మొక్కుబళ్ళు చెల్లించి ఆపత్కాలమున నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను. కీర్తన గ్రంథం 50 అధ్యాయం 14-15 వచనాలు. దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహోన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. అంగీకరింపబడినట్లుగా ప్రార్థించవలసిన విధానమును దేవుని వాక్యమందు దేవదేవుడే మనకు వివరించున్నాడు. అనగా మొక్కుబడి ప్రార్థన దేవుడు ఏర్పాటు చేయన ప్రార్థన. ఇందులో 2 రకములు. ఒకటి మొక్కుబడి చేసుకొని ప్రార్థించుట, మరొకటి మొక్కుబడి చెల్లించి ప్రార్థించుట. నేడు కొందరు మొక్కుకొనుట్లో ఉత్సాహపరులై ఉన్నారు, కానీ చెల్లించుటకు మరచిపోవచ్చున్నారు. మనం ప్రియులారా అనేకమైన సందర్భాల్లో దేవదేవుడికి మొక్కుబడి చేసుకుని ఆ మొక్కుబడిని మన అవసరం తీరిన తర్వాత ఆ మొక్కుబడి మనం చెల్లించకుండా ఉన్నప్పుడు దేవుని కోపంలో మనం పడిపోతున్నాం. దేవుడు మీరు చేసిన మొక్కుబడిని విని మీకు ప్రత్యుత్తరం ఇచ్చిన యెడల మీరు వెంటనే చేసిన మొక్కుబడిని నెరవేర్చండి. అలాగన దైవ సన్నిధిలో చేసుకున్న మొక్కుబడిని నెరవేర్చగా ఇంకనూ మీరు ప్రార్థించారంటే ఆ ప్రార్థన దేవుడు వినడుగాక వినడు. ఆయన మీ యందును మీ ప్రార్థనలందును ఎంతో ప్రీతిగా నుండడు. ఎందుకంటే మీరు దేవుని దగ్గర మాట తప్పారు. దేవుడిచ్చిన మాట నెరవేరుస్తున్నాడు, మీరిచ్చిన మాట దేవుడి దగ్గర నెరవేర్చట్లేదు. నీవు దేవునికి మొక్కుబడి చేసిన యెడల దాన్ని చెల్లించడానికి ఆలస్యం చేయకము. బుద్ధిహీనులందు ఆయనకి ఇష్టం లేదు. ప్రసంగి గ్రంథకర్త 5:4 తెలియపరుస్తున్నాడు. ఈ వాక్యం జాగ్రత్తగా చదివితే దేవుని బిడ్డలారా, మొక్కుబడి చేసుకుని దాన్ని చెల్లింపని వారు బుద్ధిహీనులనియు వారి యందు దేవుడు ఇష్టపడ్డనియు పరిశుద్ధాత్మ దేవదేవుడు సెలవిచ్చున్నాడు. ఈ మొక్కుబడులను గూర్చి ప్రసంగి 5:6 రాయబడింది, మీరు చదివి చూడండి. నీ దేహమును శిక్షకు లోపరిచినంత పని నీ నోటి వలన జరగనీయకము, అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకము. నీ మాటల వల్ల దేవునికి కోపం పుట్టింపనేలా? నీ కష్టమును వ్యర్థపరుచుకుందువు. మొక్కుబడి చేసి ప్రార్థించే వారి ప్రార్థనలో దేవుడు వెంటనే విని ప్రత్యుత్తరం ఇవ్వగల గొప్ప దేవుడు. అదే వేళలో మొక్కుబడి చేసుకున్న తర్వాత దాన్ని నెరవేర్చని వారిపై దేవుడి కోపగించడు. పరిశుద్ధ గ్రంథమందు ప్రపదంగా మొక్కుబడి చేసుకున్న యాకోబు అని ఆదికాండం 28:22 మనం చూడగలుగుతున్నాం. అన్నకు భయపడి తల్లిదండ్రులకు విడిచి మేనమామ ఊరు వైపు ఒంటరిగా ప్రయాణం చేసిన యాకోబు తనకు దర్శనమిచ్చిన దేవునికి బేతేలులో మొక్కుబడి చేస్తున్నాడు. అప్పటి నుండి దేవుని హస్తం అతని కొరకు కార్యం జరిగించుచున్నది. అన్యుల గ్రామంలో చిరునామాను వెతికి అల్లాడక నీటి బావి దగ్గరే రాహేల్ను కలుసుకున్నాడు. మామగారింట్లో ఉద్యోగం, భార్య పిల్లల గొర్రెల మందల విషయంలో ఏ లోపం లేకుండా దేవుడు అతనికి అనుగ్రహించాడు. ఎంత గొప్ప దేవుడు! దేవుని బిడ్డలారా, నువ్వు చేసుకున్న మొక్కుబడిని బట్టి దేవుడు తప్పకుండా నీ జీవితంలో కార్యం చేస్తాడు. దేవుడు కార్యం చేసిన తర్వాత తక్షణం వెళ్ళి దేవుడు మొక్కుబడిని మీరు తీర్చండి. దేవునికి ఆశీర్వాదాలు ఆశీస్సులు మీరు పొందండి. కానీ జరిగింది ఏమిటో తెలుసా దేవుని బిడ్డలారా? అతడు తన కుటుంబంతో స్వదేశంకు తిరిగి వచ్చున్నాడు. ఆ సమయమందును దేవుడు అతన్ని సహోదరుని చేతుల నుండి విడిపించాడు. ఇలాగూ ఎన్ని దీవెనలను పొంది తాను చేసిన మొక్కుబడిని చెల్లించడకు బేతేలుకు వెళ్ళలేదు. దేవదేవుని బిడ్డలారా, మొక్కుబడి చేసుకుని నెరవేర్చని వారి మనసునందును నివాసమందును దైవ సన్నిధి నిశ్చయముగా ఉండనేరదని ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. దానికి ప్రతిగా అతని కుటుంబము తబ్బిబ్బు చెందింది, శాపం పొందింది. ప్రియులారా, యాకోబు జీవితంలో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, ఇరకాటాలు ఏర్పరచబడినాయి. యాకోబుకు 12 మంది కుమారులు, 1 కుమార్తె ఉన్నది. యాకోబు పుత్రికైన దీనా దేశము తిరిగి చూచుటకై వెళ్ళింది. ఆదికాండం 34:1-2 వచనాల్లో. ప్రియులారా, నిజమే, యాకోబు యొక్క ఏకైక కుమార్తె జీవితము భంగపడింది. చెల్లెల పరిస్థితిని చూసిన ఉద్రికులై లేచి లేవి సిమియోన్లు హంతకులుగా మార్చబడ్డారు. దేవుని బిడ్డలారా, దేవదేవుని బిడ్డలారా, మీరు చేసుకున్న మొక్కుబళ్ళు దేవుని సన్నిధిలో చెల్లిస్తున్నారా? దేవునికి విధేయులుగా ఉంటున్నారా? దేవునికి అవిధేయులుగా ఉండగలుగుతున్నారా? దేవుని చూసిన యాకోబు కుటుంబమునకు ఎందుకు ఇలాంటి ఆందోళన, ఎందుకు అవమానం? కుటుంబ యజమానుడు దైవ సన్నిధిలో చేసిన మొక్కుబడిని నెరవేర్చినందున అలాగ తటస్థించింది. ఈ లోపమును దేవుడు యాకోబునకు జ్ఞాపకం చేయుచున్నాడు. ఆదికాండం 35:1 అలాగే ప్రియులారా, తాను తీర్మానించిన మొక్కుబడిని నెరవేర్చుటకు బేతేలుకు వెళ్ళుచున్నాడు. అప్పటి నుండి అతని పేరు ఇశ్రాయేలుగా పిలువబడింది. దేవదేవుని బిడ్డలారా, నీ జీవితంలో దేవాదేవుడికి నువ్వు చేస్తున్న మొక్కుబడిని చెల్లించు. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ఆశీర్వాదాలు,
ఆశీస్సులు నువ్వు పొందు. దేవదేవుడికి నువ్వు చేసుకున్న మొక్కుబడిని మీరు తప్పక నెరవేర్చండి. మొక్కుకున్న తర్వాత దాన్ని గూర్చి విచారించడం అతనికి ఉరియగునని దేవుడి వాక్యం తెలియపరుస్తుంది. దేవునికి మొక్కుకునే ఎడల వెంటనే దాన్ని మరి చెల్లించండి. మార్చక మరొక దేవునికి చెల్లించి అటు తర్వాతనే ప్రార్థించండి. అంతేకాక కొత్తగా మొక్కుబడులు చేసి ప్రార్థించండి. పరిశుద్ధాత్మ దేవదేవుడు మీరు చేసుకున్న మొక్కుబడికి అద్భుతమైన ఆశ్చర్యకరమైన ఘనమైన కార్యం చేయగల జగత్రక్షకుడని జీవము గల దేవుడి పేరట మీకు తెలియపరుస్తున్నాను. మీ మొక్కుబడులు తక్షణమే దేవునికి తీర్చండి. ప్రభు మిమ్మల్ని దీవించి మీ ప్రార్థన అంగీకరించును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన మా ప్రియ పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానం బట్టి మీకు స్తోత్రాలు నాయన. న్యాయమూర్తి, న్యాయాధిపతి, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా నీకు స్తోత్రాలు. మహోన్నతుడా మీకు స్తోత్రాలు. మా మొక్కుబడులు మేము చెల్లిస్తుండగా దేవా నీకు స్తోత్రాలు. ఆపత్కాలమునైనా మేము మీకు మొరపెడుతున్నాడు, మీరు మమ్మల్ని విడిపిస్తానన్నారు. దయచేస్తున్నాను ఈ దినమనే మా మొక్కుబడులు మేము చెల్లిస్తుండగా మా అక్కర్ల అవసరాలను కూడా మీరు తీర్చి మాకు శాంతి సమాధానం ఆదరణ బిడ్డలు దయచేయండి. తెలిసి తెలియ చేసిన తప్పులు క్షమించండి అయ్యా. మీ కృపాక్షేమ బిడ్డలను మాకు దయచేసి ఒక్కరిని నువ్వు దాటిపోవద్దు. ఈ దినాన్ని ప్రభా ఈ వాగ్దానం చేత ప్రభా ఎంతమంది బిడ్డలైతే ఈ వాగ్దానం వినగలుగుతున్నారు ప్రతి బిడ్డ జీవితంలో జయ విజయం ఆనంద ఆదరణ సంరక్షణ దయచేసి బిడ్డలందరినీ మీరు బలపరచండి, కంచివేయండి, కాపుదలించండి. మీ పరిశుద్ధాత్మ అధికారంతో బిడ్డలు నింపి బలపరిచి మీ సన్నిధాన బిడ్డ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. జయమగల దేవుని బిడ్డలారా, మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.